చూస్తున్నాం సీఎం జగన్ బస్సు యాత్రకు సంబంధించిన అప్డేట్ అయితే బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది। ఈ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎన్టీఆర్ జిల్లాలో సాగుతోంది। ప్రస్తుతం విజయవాడ దాకా చేరుకున్న ఈ బస్సు యాత్రలో సీఎం జగన్ పై ఒక వ్యక్తి అటాక్ చేసినట్టు తెలుస్తోంది। రాయితో దాడి చేశాడు। ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఎడమ కన్ను నుదిటి భాగంలో వేగంగా గాయమైంది। రాయి తగలటం వల్ల గాయం జరిగింది। ఆ గాయానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాము। మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ రోజు విజయవాడకు చేరుకుంది। ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి అక్కడికి చేరుకున్న తర్వాత రాయితో దాడి చేశాడు। ఈ రాయి దాడి వల్ల సీఎం జగన్ కనుబొమ్మ వద్ద తీవ్రమైన గాయమైంది। అది మనం చూస్తున్నాం। బస్సుపై నుంచి ప్రజలకి సీఎం జగన్ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు। ఆ టైంలో ఒక వ్యక్తి రాయి విసిరినట్టు తెలుస్తోంది। ఈ నేపథ్యంలో సీఎం జగన్ కి గాయమైంది। అయితే ప్రస్తుతం జగన్ కి బస్సులోనే ప్రథమ చికిత్స చేసినట్టు తెలుస్తోంది డాక్టర్లు। మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడకి చేరుకున్నారు। అక్కడ ప్రజలకి అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న టైంలో సీఎం జగన్ పై రాయితో ఒక వ్యక్తి దాడి చేశాడు। ఆ దాడిలో సీఎం జగన్ కనుబొమ్మ వద్ద వేగంగా రాయి తాకటంతో మనం ఆ దెబ్బను కూడా చూస్తున్నాము। గాయమైంది సీఎం జగన్ కంటి వద్ద। ఈ నేపథ్యంలో బస్సులోనే డాక్టర్స్ ప్రథమ చికిత్సను కూడా చేశారు। అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి ఎవరు అనే వివరాలకు సంబంధించి డీటెయిల్స్ రావాలి। మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి తిరుమల రావుని అడిగి తెలుసుకుందాం। తిరుమల రావు, అటాక్ చేసిన వ్యక్తి ఎవరు, అసలు ఎందుకు చేశాడు, జగన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ధనలక్ష్మి ఏదైతే ఉందో విజయవాడ సింగనగర్ లోని జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు। దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలైతే కార్యకర్తలు అయితే రావడం జరిగింది। సింగనగర్ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో ఒక బిల్డింగ్ పైనుంచి క్యాట్ బాల్ తో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసినట్టుగా తెలుస్తుంది। దీనికి సంబంధించి ఒక రాయి అయితే తగిలింది, కన్ను పై రెప్పల మీద దీనికి సంబంధించి దెబ్బ తగలడంతో వెంటనే హుటాహుటిని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే జగన్మోహన్ రెడ్డిని తన కాన్వాయ్లోకి బస్సులోకి పిలిపించి ప్రథమ చికిత్స చేయడం జరిగింది। ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ప్రథమ చికిత్స అనంతరము మళ్లీ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదలుపెట్టారు। ఇప్పుడు కరెక్ట్గా రామారపాడు రింగ్ వద్దకు అయితే బస్సు యాత్ర అయితే చేరుకోవడం జరిగింది। పెద్ద ఎత్తున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు। కానీ ఈ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో అజిత్ సింగ్ నగర్ లోని ఈ ఘటన చోటు చేసుకుంటూ ఎవరు చేశారు, దీనికి గల కారణాలు ఏంటి అనే కోణంలో అయితే పోలీసులు అయితే ఇప్పటికే దీనికి సంబంధించి వివరాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది। ఏదేమైనప్పటికీ విజయవాడలోని సెక్యూరిటీ పూర్తిగా లోపం ఉందనేటప్పటి తెలుస్తుంది। ఏదేమైనా ఈ సెక్యూరిటీ సంబంధించి బిల్డింగ్ పైన కూడా పోలీసులు అయితే పూర్తిగా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉండాలి। అదేవిధంగా ఎవరైతే ఉన్నారో పైన బిల్డింగ్ మీద ఎవరు ఉన్నారు, దీని భద్రత ఎలా ఉంది, పైన ఏమన్నా ఈ సంబంధించి పూలు జల్లే క్రమంలో ఏదన్నా ఉందా లేదనేది పోలీసులు అయితే దీన్ని పర్యవేక్షణ చేయాలి। కానీ ఇక్కడ విజయవాడ పోలీసులు మాత్రం దీంట్లో పూర్తిగా పర్యవేక్షణ లోపం ఉందని చెప్పాలి। బిల్డింగ్ పైన ఎవరు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ఎవరు కనిపెట్టలేని పరిస్థితి। ఈ ఘటన జరుగుతుంటూ ఇప్పుడు హుటాహుటిన రామర్పాడు రింగ్ వద్దకు డీసీపీ చేరుకున్నాడు। బిల్డింగ్ అదేవిధంగా ఎవరైతే హోటల్స్ పైన చేరుకుని ఎవరు ఉన్నారు, ఏం జరుగుతుందనేది కూడా పరిశీలిస్తున్నారు। ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఈ దాడికి సంబంధించి ఒకసారిగా రాష్ట్రంలో అలజడి నెలకొందని చెప్పాలి। ఈ దాడి ఎవరు చేశారు, కావాలని చేశారా లేదా అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ అయితే చేస్తున్నారు। ఏదేమైనప్పటికీ ఇది టీడీపీ నేతల కుట్ర వల్లే జరిగిందని చెప్పేసి చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు। జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా అందరికీ అభివాదం చేసుకుంటూ రామర్పాడు రింగ్ వద్దకైతే చేరుకున్నారు। తనకు గాయం అయినప్పటికీ ప్రజలతో ఉండాలంటూ 15 నిమిషాల పాటు గాయం సంబంధించి ప్రథమ చికిత్స చేసిన అనంతరము ఇది చూడొచ్చు। 10 టీవీ ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది। ఈ గాయము చూడొచ్చు, కుడికన్ను మీద ప్రాథమిక చికిత్స అనంతరము మళ్లీ జగన్మోహన్ రెడ్డి రామర్పాడు రింగ్ వద్దకు చేరుకున్నారు। ఏదేమైనప్పటికీ ఈ దాడి జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు అయితే ఒక మదం చేస్తున్నారు। ఇప్పుడు దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామన్యులు ఎవరైతే ఉన్నారో ఈ దాడికి ఇక్కడ ఎవరు చేశారు, దీనికి గల కారణాలు ఏంటి అనే కోణంలో పూర్తిగా విచారణ దీనికి సంబంధించి వెడమ కన్నకైతే దాడి జరిగింది। ఈ దాడి ఎవరు చేశారు, ఈ సెక్యూరిటీ లోపం ఎలా జరిగిందనే కోణంలో ఇంటెలిజెన్స్ డీజీ సీతారామన్యులు దీని మీద ప్రత్యేకంగా
అందరూ అధికారులతో మాట్లాడడం జరిగింది. సెక్యూరిటీ లోపం ఎలా చేస్తున్నారు, సీఎంకే భద్రత మీరు ఇవ్వటంలో ఎందుకు వైఫల్యం చెందారనే కోణంలో అయితే సీతారామన్ దీని మీద మాట్లాడడం జరిగింది. ఈ దాడికి సంబంధించి ఇప్పటికే ఎలా చేశారు, ఎవరు చేశారు, ఎడమ కన్నికి జరిగిన దాడికి సంబంధించి పోలీసులు అయితే సెక్యూరిటీ అయితే లోపం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. విజయవాడ వచ్చిన తర్వాత ఈ దాడి జరగడానికి కారణం ఏంటి, విజయవాడ సంబంధించి ఈ సెక్యూరిటీ పోలీసులు ఎందుకు కల్పించలేకపోయారు, ఆ బిల్డింగ్ల మీద పూలు జల్లే క్రమంలో ఎందుకు ఈ బిల్డింగ్ మీద పోలీసు పహారా కాయాలి, ఎప్పుడైనా సరే ఈ సీఎం స్థాయి వచ్చిన వ్యక్తి వచ్చినప్పుడు బిల్డింగ్ మీద ఎందుకు మీరు భద్రత కనిపించలే వైఫల్యం చెందారని చెప్పేసి ఇప్పటికే దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామయ్య ఈ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ ఎవరైతే దాడి చేశారో ఈ దాడికి సంబంధించి సీసీ ఫుటేజ్ ని అదేవిధంగా కెమెరాస్ విజువల్స్ ని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అయితే దాడి జరిగిన ప్రాంతం సింగ్ నగర్ అని చెప్తున్నారు. అక్కడి నుండి సీఎం జగన్ బస్సు యాత్ర కూడా ఇంకా కొంత దూరం ముందుకు కదిలింది. అంటే ఈ గ్యాప్ లో ఈ రాయి ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు విసిరారు అనే విషయాలు ఇప్పటి వరకు తెలియలేదా, కనిపెట్టలేకపోయారా? అదే ధనలక్ష్మి, దీనికి సంబంధించి ఈ దాడి జరిగిన వెంటనే సీఎం కి కొంచెం నొప్పి తగిలింది. తీరా చూస్తే ఇక్కడ బ్లడ్ వచ్చినట్టు అనిపించింది. వెంటనే హుటాహుటిగా ఈ బ్లడ్ సంబంధించి పక్కన సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈ వెంటనే కారు లోపలికి కాన్వాయ్ లోపలికి వచ్చారు. అక్కడ ఉన్న ప్రాథమిక వైద్యులు మాత్రం ప్రాథమిక చికిత్స చేశారు. ఈ చికిత్స చేస్తున్న సమయంలోనే పోలీసులకి సమాచారం ఇచ్చారు. పైనుంచి ఎవరో క్యాట్ బాల్ తో రాయి వేసినట్టుగా సమాచారం ఉంది. ఈ క్యాట్ బాల్ తో రాయి ఎక్కడి నుంచి వేశారు, ఏ మూల నుంచి వేశారు అనేది సంబంధించి ఏదైతే ఉందో ఈ ట్రాలీ జరుగుతున్న సమయంలో ఈ విజువల్స్ కూడా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా దాని గురించి కూడా పోలీసులు అయితే కూబీలవుతున్నారు. ఏదేమైనప్పటికీ సీఎం మీద ఈ రాయి ఘటన దురదృష్టకరం అని చెప్పేసి వైసీపీ నాయకులు చెబుతున్నారు. టీడీపీ వాళ్ళు కావాలని దాడి చేశారు. విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ సాగుతున్న సమయంలో కావాలని ర్యాలీని సంబంధించి ఇబ్బంది పడే విధంగా చేయాలని చెప్పేసి చేశారని చెప్పేసి వైసీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున అయితే దీనికి సంబంధించి ఆందోళన అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సీఎం 15 నిమిషాల పాటు ప్రథమ చికిత్స అందించిన వెంటనే మళ్ళీ ఇక్కడ చూసిన విజువల్స్ లో చూడొచ్చు మీరు. మళ్ళీ ఈ ర్యాలీకి సంబంధించి సీఎం కాన్వాయ్ మీద ఎక్కుతున్నారు. ప్రజలకైతే అభివాదం చేస్తూ ముందుకు సాగేందుకు కూడా ప్రయత్నించారు. ప్రస్తుతం రామరపాడు రింగ్ వద్దకు సీఎం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెహికల్ చేరుకుంటుంది. చూడొచ్చు విజువల్స్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి పైకి వస్తున్నారు. ఈ పైకి వచ్చిన సమయంలోనే ఏదైనప్పటికీ ఈ దాడి ఘటన సంబంధించి కానీ ఇంటెలిజెన్స్ అధికారులు అదేవిధంగా విజయవాడ పోలీసులు అయితే మేధమతం చేస్తున్నారు. ఈ దాడి ఎక్కడ జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, సీసీ ఫుటేజ్ లో ఎవరు ఉన్నారు, ఈ కెమెరాస్ ఏదైతే ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిని కవరేజ్ చేస్తున్న కెమెరాస్ విజువల్స్ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇంటెలిజెన్స్ డీజీ విజయవాడ సిపితో మాట్లాడడం జరిగింది. వెంటనే దీని మీద పర్యవేక్షణ చేయాలి, నాకు ఇమీడియట్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాతో కూడా మాట్లాడి ఈ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ దాడి జరిగిన దృష్టిలో పెట్టుకుని ఈ దారి పడుకుని ఏదైతే బిల్డింగ్లు ఉన్నాయో వాటి మీద కూడా ఎవరు ఉండారు, ఈ పూలు ఎవరు దగ్గర ఉన్నాయి అనే దాని మీద కూడా పరిశీలించడం జరుగుతుంది. ధనలక్ష్మి, అయితే తిరుమలలో ప్రస్తుతం యాత్ర ఇంకా కొనసాగుతుందా, ఎంతవరకు జరిగే అవకాశం, అంటే ఏ టైం వరకు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంతేకాకుండా సెక్యూరిటీ కూడా ఈ టైంలో అలర్ట్ గా ఉండాలి. రాత్రి చీకటి పడిన టైంలో మరి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్తున్నాయి, ఇటువంటి అటాక్స్ ఇంకా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయన్నా భావిస్తుందా? ఎస్ ధనలక్ష్మి, ఏదైతే ఉందో ప్రతి సీఎం కెళ్లే రూట్ మ్యాప్ లో ముందు భాగంలో ఒక బస్సు వెళ్తుంది. అది ఇంటెలిజెన్స్ వర్గాలకు సంబంధించిన బస్సు. ఆ బస్సు వెళ్తున్న సమయంలో రూట్ మ్యాప్ ఏదైతే జరుగుతుందో దీనికి సంబంధించి పూర్తిగా పర్యవేక్షిస్తూ వెళ్తుంది. కానీ ఇక్కడ సంబంధించి ఏదైతే ఉందో ఈ రూట్ మ్యాప్ వెళ్తున్న సమయంలో ముందు లోకల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిల్డింగ్ల మీద నుంచుని బిల్డింగ్ మీద పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. బిల్డింగ్ మీద ఎవరైతే ఉండారా, లేని పక్షంలో ఏదైనా పూలు జల్లుతున్నారా అలాంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈ రాయి దాడి జరిగిన తర్వాత 15 నిమిషాల పాటు తన బస్సులోనే ప్రథమ చికిత్స